నాకు యాక్సిడెంట్ కాకుండా కాపాడి తాను దెబ్బలు తగిలించుకున్నాడు. యాక్సిడెంటా? అసలు ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది అక్క? అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి గానీ బంధువులకు గానీ ఫోన్ చేసావా అక్క? పాపం తనకి ఎవరూ లేరు, మనం తప్ప. దీపక్, నువ్వు రిలాక్స్ అవ్వు, పడుకో. పర్వాలేదు, ఫీల్ కంఫర్టబుల్, పడుకో. జాగ్రత్త. అక్క పర్వాలేదు. ఇట్స్ ఓకే అక్క. నువ్వు రిలాక్స్ అవ్వు. హలో రాణి, ఎక్కడున్నారు? అక్కకి యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంటా? మీరు వెంటనే ఇంటికి వచ్చేసేయండి. ఇప్పుడు ఎలా ఉంది? అదృష్టం బాగుంది, అక్కకి పెద్ద దెబ్బలేం తగలలేదు. కానీ అక్కతో పాటు వచ్చిన అబ్బాయికి దెబ్బలు బాగా తగిలాయి. మిగతా విషయాలు మీరు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. మీరు రండి. ఇప్పుడే వస్తున్నాను రాణి. ఏమండి, వచ్చేటప్పుడు 4 కొబ్బరి బొండాలు తీసుకురండి. అలాగే. దీపక్, ఏమైనా తాగుతావా? అక్క, శ్రీధర్ వస్తున్నారు, మీ ఇద్దరికి కొబ్బరి బొండాలు తీసుకురమ్మని చెప్పాను. సరే రాణి, నువ్వు పడుకో. పద. స్వీటీ రా. అమ్మా అమ్మా, ఈరోజు వంశీ స్కూల్లో వామిట్ చేసుకున్నాడు. అవునా? ఏనాన్నా, ఏమైంది? ఎందుకు వాంతులు చేసుకున్నావు? ఏమైందిరా? ఎందుకు అదోలా ఉన్నావు? కారెక్కిన దగ్గర నుంచి అలానే ఉన్నాడు వదినా. నేను స్కూల్లో టీచర్ ఏమైనా తిట్టిందేమో, అందుకే అలా ఉన్నాడేమో అనుకున్నాను. వాంతైన విషయం కూడా నాతో చెప్పలేదు. ఎందుకు వామిటింగ్ అయింది? బయట ఫుడ్ ఏమైనా తిన్నావా? ఏమైందిరా? అయ్యో, ఒళ్ళంతా వేడిగా ఉంది. యాండి, వంశీకి జ్వరం వచ్చింది, ఒళ్ళంతా బాగా కాలిపోతుందండి. ఎవరైనా డాక్టర్ని పిలిపించండి. అబ్బా కమలా, చిన్నదానికి కూడా డాక్టర్ ఎందుకు? స్కూల్లో ఏం తిన్నాడో ఏమో, ఏదో జంక్ ఫుడ్ తినుంటాడు, అది అరక్క వామిటింగ్ అయి ఉంటుంది. అది కాదండి, ఒకసారి చూపిస్తే మంచిది కదా. హఠాత్తుగా వామిటింగ్ ఎందుకు అవుతుంది? పైగా ఒళ్ళు కూడా బాగా కాలిపోతుందండి. ప్రతిదానికి కంగారు పడిపో కమలా, ఏం కాదులే, టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. అది కాదన్నయ్య, ఒళ్ళు కాలిపోతుందని వదినంటున్నారు కదా. రేయ్, అవన్నీ ఏం ఉండవులేరా. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఎన్నిసార్లు జ్వరాలు రాలేదు, ఎన్నిసార్లు తగ్గిపోలేదు. కమలా, ముందు వాడిని లోపలికి తీసుకెళ్ళి ఏదైనా తినిపించి టాబ్లెట్ వేసి పడుకోబెట్టు. రేపొద్దుడికి అదే సెట్ అవుతుంది. సరేనండి. రామా స్వీటీ, రా నాన్న, రా.
మృణాలి, ఏమైంది అలా ఉన్నావు? ఆకలిస్తుంది, పద వెళ్ళి తిందాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను ప్రసాద్. బా, మళ్ళీ ఏం జరిగింది? ఏం జరిగిందేంటి? ఏమీ జరగలేదు. అలాంటిదేమైనా జరిగుంటే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా చెప్పు. కోపాడుకు మృణాలి, ఏం జరిగిందో కొంచెం శాంతంగా చెప్తేనే కదా తెలిసేది. అదే, అందరికీ నా కోపమే కనిపిస్తుంది, నాదే తప్పు అనిపిస్తుంది. ఆ ఝాన్సీ ఏం చేసినా ఎవరికి ఏ తప్పులు కనిపించవు. ఈరోజు కేసుండి తను కోర్టుకు రాకపోయినా జడ్జి తనను ఏమీ అనకుండా వెనకేసుకొచ్చాడు. కానీ నన్ను మాత్రం డోంట్ కమ్ టు కంక్లూజన్స్ అంటూ హెచ్చరించాడు. తప్పు తను చేసినా కానీ మాట మాత్రం నేను పడాల్సి వచ్చింది. మృణాలి, ఒకసారి వెళ్ళారా? ఏంటో చెప్పు. పిలిచినప్పుడు రావాలి, ప్రతిదానికి అలా చిరాకు పడకూడదు. నీకు కూడా నాదే చిరాకులా కనిపిస్తోందా? ఒకసారి చూడు. ప్రసాద్, ఇప్పుడు నీ అందం చూడ్డానికి నేను అద్దం వరకు రావాలా? కాదు, ఒకసారి అలా అద్దంలో చూడు. నేనెలా ఉన్నాను? కోపంగా ఉన్నట్టు అనిపిస్తుందా? ప్రసాద్, నేను నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? కూల్, కోపడకుండా నేను అడిగిన దానికి మాత్రం సమాధానం ఇవ్వు. పాల సీసా నోట్లో పెట్టుకున్న పసిపిల్లాళ్ళ ఉన్నారు. అయితే ఏంటి ఇప్పుడు? థ్యాంక్ యూ. మరి నువ్వు చూసుకో ఎలా ఉన్నావో. కొంచెమైనా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నావా? ఇదే నీకు ఆ ఝాన్సీకి మధ్య ఉన్న తేడా. ఆ ఝాన్సీ అందరికీ ప్రశాంతంగా కనిపిస్తూ మనసులోని విషాన్ని లోపల కప్పేస్తూ ఉంటుంది. అందుకే అందరూ పైకి కనిపిస్తున్న ఝాన్సీని మాత్రమే చూసి తనకలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత కోపమైనా బుర్రలో ఉండాలి, కానీ పైకి కనిపించే మన ఫేస్లో కాదు. అలా ఉంటే అప్పుడు డౌట్ రావడం అటుంచి పెద్ద మనిషి అనుకుని గౌరవిస్తారు. నన్ను చూడు, అందరూ ఎలా గౌరవిస్తారు. ఇప్పుడు మీ అందరికంటే నేను పెద్ద విలన్ని. కానీ ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఊరికే నీతో పోల్చుకోకు ప్రసాద్. నీకెవరిని తిట్టడమే చేత కాదు, అలాంటిది నువ్వు విలనా? ఈ విషయం చెప్తే చిన్న పిల్లలు కూడా నమ్మరు. సరే, నేను చెప్పేది ఏంటంటే నీలో ఉన్న కోపం, కసి ఏది బయటపడకూడదు. నువ్వు సూర్యుడిలా ఎప్పుడూ భగభగమంటూ మండిపోతూ ఉంటావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఆ సూర్యుడు ఎంత రగిలిపోయినా కాలువలు, చెరువులు, కుంటలు, బావులు మాత్రమే ఇంకిపోతాయి గాని ఇన్నేళ్లలో ఏనాడైనా సూర్యతాపం వల్ల సముద్రం ఇంకిపోయిందా? కారణం, ఆ సముద్రం అంతా తన గర్భంలో దాచుకుంటుంది, పైకి మాత్రం చర్యలు దాటకుండా ఉంటుంది. ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడుతుంది, మొత్తం ఫినిష్. నువ్వు ఆ సముద్రంలా నీలో ఉన్న ఆ సునామీని నీ కడుపులో దాచుకోవాలి. ఏది? ఒక్కసారి స్మైల్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వమని చెప్తున్నాను కదా. గుడ్, దట్స్ నైస్. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్. పద వెళుతుందాం. కమ్. పిన్ని 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 వంశీ,
వంశీ, అయ్యో ఏంటి ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది? యాండి యాండి, ఉమ్. ఒకసారి ఇట్రండి. ఈ టైంలో ఏంటి కమలా? వంశీకి జ్వరం బాగా ఎక్కువైపోయిందండి. తొందరగా వచ్చి చూడండి ఒకసారి. అయ్యో, రే వంశీ. అవును కమలా, ఒళ్ళు బాగా వేడిగా ఉంది. అదే కదండి నేను చెప్తుంది. ముందు వంశీని బెడ్ మీదకి తీసుకురండి. ఆ. జాగ్రత్త. నాన్న వంశీ, వంశీ ఒళ్ళంతా ఇంతలా కాలిపోతుందేంటండి? ముందు తడిబట్ట పెట్టాలి. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. నేను వాడు స్కూల్ నుంచి రాగానే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పాను. మీరే నా మాట వినిపించుకోలేదు. ఏముంది, తగ్గిపోతుంది అన్నారు. ఇప్పుడు చూడండి ఎంత జ్వరంగా ఉందో. వీడికి ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు కమలా. లేకపోతే ఎందుకంటాను చెప్పు? ఏదో చిరుతిండి చాక్లెట్స్ లాంటివి తిన్నాడేమో అనుకున్నాను. అందుకే టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది కదా అని చెప్పాను. నాకేం తెలుసు జ్వరం ఎక్కువైపోతుందని? మీకు తెలీదండి, మీకేమీ తెలీదు. ఒక తల్లి మాత్రమే పిల్లవాడిని ముట్టుకోగానే వాడు ఎలా ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అని చెప్పగలదు. నాన్నా, టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. వామ్మో, జ్వరం 102 ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది కాదు కమలా. మన డాక్టర్ని రమ్మని చెప్పనా? అబ్బా కమలా, ముందు నువ్వు ఏడుపు ఆపుతావా? ప్రతి దానికి ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? ఏడిస్తే సొల్యూషన్ దొరుకుతుందా? అదిగో ఆ ఫోన్ ఇలా అందుకో. వంశీ, కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? భగవంతుడా, ఫోన్ లిఫ్ట్ చేసేలా చూడు. వెళ్ళి చెక్ చేయి. ఓకే డాక్టర్. హలో, చెప్పండి. హలో డాక్టర్, నేను ధనుంజయని. చెప్పండి సార్. ఈ టైంలో కాల్ చేశారు, ఏమైనా అర్జెంటా? అవునండి, నా మనవడికి జ్వరం వచ్చింది. ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి, మీ మనవడా? నా మనవడే. నాకు మనవాళ్ళు ఉండకూడదా? వాళ్ళకి జ్వరం రాకూడదా? ముందు వాడికి ఏం చేయాలో చెప్పండి. ఫీవర్ సిరప్ ఉంటే వేయండి, తగ్గుతుంది. ఓకే డాక్టర్. వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. అవి కూడా చేసామండి. సార్, తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి 4 అవర్స్కి ఒకసారి సిరప్ తాగిస్తూ ఉండండి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నేను మార్నింగ్ వస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. ఏమన్నారండి, వస్తున్నారంటనా? లేదు కమలా, ప్రతి 4 గంటలకు ఒకసారి సిరప్ తాగించమన్నారు. వేడి నీళ్ళు కాపడం కూడా పెట్టాం కదా. ఉండు, సిరప్ తాగిద్దాం. వంశీని సరిగ్గా పట్టుకో.
దీపక్ దీపక్ నొప్పి ఎక్కువగా ఉందా? అయ్యో జ్వరంగా ఉంది. ఉండు టాబ్లెట్ ఇస్తాను. దీపక్ టాబ్లెట్ వేసుకో. మంచినీళ్ళు తాగు. ఓకేనా? దీపక్ నువ్వు సరిగ్గా తినలేదు. పాలు తీసుకొస్తానుండు. అక్క ఏమైంది? ఏంటా సౌండ్? ఏం లేదు రాణి, దీపక్ ఆకలి అవుతుందేమో. పాపం కొంచెం జ్వరం కూడా వచ్చినట్టుంది. పాలు తీసుకెళ్దామని వచ్చాను. బౌల్ జారి కింద పడింది. ఆ సౌండ్ కి మీరు లేచినట్టున్నారు. సారీ. వెళ్ళి పడుకోండి ఇద్దరు. పర్లేదక్క, నేను వేడి చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఏం పర్లేదు రాణి, మీరు వెళ్ళి పడుకోండి, నేను తీసుకెళ్తాను. అక్క నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు వెళ్ళి తన దగ్గరుండు. తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు రాణి. వెళ్ళండి. దీపక్ ఇప్పుడు ఓకేనా? దీపక్ అక్క ఇటివ్వు. దీపక్ కొంచెం పాలు తాగు. లే కొంచెం తాగు. ఇంకొంచెం దీపక్, ఇంకొంచెం. ఇదిగో దీపక్ పడుకో. ఉదయం కల్లా నయమైపోతుంది. జాగ్రత్త. అక్క నువ్వు జాగ్రత్త. కొంతమంది నిన్ను అడ్డు తొలగించాలని అనుకుంటున్నారు. అక్క ఏంటి? ఏమన్నావు? ఏమన్నావు? చెప్పు. ఏమన్నావు? అక్క గురించి ఏదో చెప్పావు. ఏమన్నావు? జాగ్రత్త. రాణి తనని పడుకోనివ్వు. లేదక్క, వీడేదో అన్నాడు నీ గురించి. చెప్పు. అక్క గురించి ఏమన్నావు? చెప్పు. ఇందాకేమన్నావు? అక్క జాగ్రత్త, అక్కని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు అన్నావు కదా. అక్కకి హాని చేయాలని ఎవరు చూస్తున్నారు? చెప్పు. లే చెప్పు. రాణి అరే లేరా. రాణి రాణి తనని పడుకోనివ్వు. రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఇప్పుడు తన్ని రెస్ట్ తీసుకోనివ్వు. నువ్వు పద. రా ముందు. అది కాదక్క. రాణి రా. రాణి రా. లే శ్రీధర్ తనని తీసుకెళ్ళు. రాణిరా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అక్క.
అక్క నాకెందుకో భయంగా ఉంది. నీకు ఇవాళ జరిగిన యాక్సిడెంట్ ఏదో అనుకోకుండా జరిగింది కాదనిపిస్తుంది. తనే కావాలని చేసుంటాడు. దీని వెనుక ఎవరో ఉండుంటారు. తను కావాలని చేసుంటే ఈ పరిస్థితుల్లో ఎందుకుంటాడు? తను చివరి క్షణం దాకా కూడా నన్ను రోడ్డు మీద తప్పుకోమని అరుస్తూనే ఉన్నాడు. నిజంగా యాక్సిడెంట్ చేసేవాడే అయితే అలా ఎందుకు చెప్తాడు? అక్క నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. నీకు విషయం మొత్తం తెలుసు, కానీ మేం భయపడతామని నువ్వు చెప్పడం లేదు. మేడం, వీడి బహుశా మీకు యాక్సిడెంట్ చేయాలని వచ్చుంటాడు. రాణి చెప్పిన దాన్ని బట్టి నాకు అనుమానంగానే ఉంది. అలా ఏం కాదు శ్రీధర్, మీరు భయపడుతూ కట్టుకథలు ఊహించుకోకండి. వాడేదో దెబ్బలు తగిలిన బాధలో పెయిన్ కిల్లర్ మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియక వాగుతున్నాడు. దానికి మీరేదేదో ఊహించుకుంటున్నారు. నా మీద ఎవరి కోపం ఉంటుంది? నన్నెవరు అడ్డు తొలగించుకోవాలని అనుకుంటారు? అక్క ఒకవేళ ఇదేమైనా మృణాల్ని పని అయి ఉంటుందా? తప్పు రాణి, మృణాలిని గారి మెంటాలిటీ అది కాదు. ఆవిడికి ఎంతసేపు నా మీద గెలవాలని పట్టుదల, ఈగో, ఇంకా చెప్పాలంటే మొండి మూర్ఖత్వం. అది జస్ట్ మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ. తనకి నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోవచ్చు, అది సహజం. ఏ ఇంట్లోనైనా ఏదైనా తన ఆధిపత్యమే చెల్లాలని అనుకుంటుంది. అందుకే కొత్తగా పెళ్ళైన ఇంట్లో వదిన మరదళ్ళ కొట్లాట్లు, అత్తా కోడళ్ళు గొడవలు రావడం సహజం. అందుకే తను నన్ను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంది. అంతేకాని నన్ను చంపాలనుకునేంత కక్ష ఆవిడికి లేదు, ఉండదు కూడా. ఆవిడ ఆలోచనలు అలా ఉండవు. అక్క నువ్వందరినీ మంచివాళ్ళనే అనుకుంటావు, కానీ ఏ పుట్టలో ఏ పాముందో మనకెలా తెలుసు? ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అని మనమేమైనా కలగంటామా? ఇంతకు ముందు వాడి లైఫ్లో ఏం జరిగిందనేది నాకు అనవసరం. కానీ ఇప్పటి నుండి వాడికి నేనున్నాను, ఒక అక్కగా. ఇన్నిసార్లు కాల్స్ చేస్తున్నారంటే అతని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. లిఫ్ట్ చేసి ఆన్సర్ చేద్దాం.